నా ఫోన్ పోయింది. అందులో మీ చిన్నప్పటి ఫోటోలు తీసి ఎవరైనా నెట్లో అప్లోడ్ చేస్తారేమోనని భయపడుతున్నానండి. నేను మేఘమాలని ప్రేమిస్తున్నాను, మీరు రిషిని ప్రేమిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక్కటవటానికి వీల్లేదు. మీ మామయ్య మా సంజన మేడంకి ఇలాగే పువ్విచ్చాడు. ఫోన్లే కదా అని వదిలేస్తాను. ఇంకొకసారి రిపీట్ అయిందో ఫైట్ అవుతుంది. రిషి గారు, మీకోసమే అటు ఇటు వెతుకుతున్నానండి. ఏడిపించింది చాలు, ప్లీజ్ నా ఫోన్ ఇచ్చేయండి. ఏ నువ్వు నన్ను ఏడిపించలేదా? ఏదో ఈ వినాయకుడి దగ్గరికి తీసుకురావటానికి బ్లాక్మెయిల్ చేశాను. తప్పైతే క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్. లేదులే, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఉండకపోతే నేను చాలా మిస్ అయి ఉండేవాడినేమో. తీసుకో. థ్యాంక్స్ అండి. ఇదిగోండి, మీ ఫోటోలు డిలీట్ చేసేస్తున్నాను. హ్యాపీ. అక్క అక్క, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? అవతల ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. రండి. రండి రిషి గారు, రండి రండి. మనం చేసుకునే ప్రతి పండగ వెనక ఓ అర్థము పరమార్థము ఉన్నాయి. ఉదాహరణకి దీపావళినే చూడండి. సరిగ్గా వర్షాకాలంలో నుండి చలికాలంలోకి మారుతున్న రోజుల్లో ఈ పండగ చేసుకుంటాం. అప్పుడే కొత్తగా చేలల్లో పురుగు పట్టి ఊరు మీదకొచ్చేస్తుంది. అది రాకుండా టపాసులు పేల్చి ఆ పురుగును చంపుతామన్నమాట. అలాగే గణేష్ నిమజ్జనం కూడా ఎందుకు చేస్తామంటే ఆ రోజుల్లో చెరువులు నదులే మన అవసరాలన్నిటికీ ఆధారం. వర్షాలు పడి కొత్తగా బురద చేరుకుంటుంది. వాటిని తాగితే మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా రాకుండా 21 ఫలపత్రాలతో గణేష నిమజ్జనం చేయడం వల్ల చెరువులు శుభ్రపడతాయన్నమాట. అంటే ఈ ఫలపత్రాలు నీటిని శుభ్రపరిచే కెమికల్స్లా ఉపయోగపడతాయన్నమాట. సూపర్ బాబాయ్, చాలా బాగా చెప్పారు. బాబాయ్, మరి ఈ ఉట్టి కొట్టే సాంప్రదాయం వెనక కూడా ఏదైనా అర్థం ఉందా బాబాయ్? ఉంది బాబు. అసలు ఈ ఉట్టి కొట్టడం అనేది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రారంభమైన ఆచారం బాబు. ఏదైనా బావుంది అని అనుకుంటే ప్రతి పండగలోనూ మనం దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. దీని వెనక సైంటిఫిక్ రీజన్స్ లేకపోయినా బాబు, శ్రీకృష్ణుడు అప్పట్లో గొల్లభామల మనస్సులను కూడా దోచుకున్నట్టు కథ ఉంది కదా. అలాగే ఎవరైతే ఉట్టి కొడతారో వాళ్ళ సంవత్సరం అంతా అందరి మనను పొంది అనుకున్నది సాధిస్తారన్నది ఓ నమ్మకం. హలో హలో, ఏమైపోయావు? ఏంటి ఆడుకుంటున్నావా? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఐఎమ్ సో సారీ ప్రిన్స్. జరిగింది చెప్పాలంటే అదో పెద్ద కథ. ఇదిగో నేనిప్పుడు ఉట్టి కొడుతున్నారు కదా, అక్కడికి వచ్చేసేయ్. అక్కడే ఉంటాను. ఎలా పోల్చుకోవడం? అక్కడికి వచ్చి నువ్వు ఫోన్ చేయి, నేను చెయ్యెత్తుతాను. అదే మనకి బండి గుర్తు. ఓకేనా? బాయ్. హలో హలో. ఛ, దీని కంగారు తగలయ్యా. స్వామి, సంజన మేడం ఋషి బాబును మర్చిపోయి నన్నే ప్రేమించేలా ఆశీర్వదించు. ఉట్టి కొట్టే శక్తిని, బలాన్ని, తెలివిని నాకివ్వు. ఉట్టి కొట్టి సంజన మేడం నాకు పడితే వచ్చే ఏడాది ఈ కాలనీ అంతా నీ విగ్రహాలు పెట్టిచ్చేస్తాను. ఎస్ ఎస్. కర్రా నేనా? ఓకే, అయిపోయావు నా చేతిలో. ఎస్ కొట్టు. దేవుడా, ఈ ఉట్టు కొడితే మేఘమాల నా సొంతం. 1 2 3 లెట్ us attack.
ఏయ్. సంజన మేడం ఇప్పుడు మీరు అమ్మా. హలో ఆ, ఇలా ఇవ్వు. ఆ. తీసుకో ఆ. స్వామి, రిషి మనసులో ఇంకెవ్వరు ఉండకూడదు. నన్నే ప్రేమించాలి. గివ్ మీ యువర్ బ్లెస్సెస్. మేఘమాల ఇప్పుడు నువ్వు వెళ్ళి ఉట్టుకొట్టు. నేనా? నా వల్ల కాదు. ముందు మీరు కానివ్వండి రిషి గారు. నోనో నువ్వే వెళ్ళు. లేదు రిషి గారు, మీరు వెళ్ళు. అయ్యో, వద్దు. నేను కొడతాను. నేనే కొట్టలేకపోయాను, నువ్వేం కొడతావు? సరే కొట్టు. వెళ్ళు. స్వామి, నేను నా ప్రిన్స్ కలుసుకొని జీవితాంతం హ్యాపీగా ఉండేలా చూడు తండ్రి. నా వల్ల కావట్లేదు. మీరే కొట్టండి, కొట్టండి. స్వామి, నా బుట్టు బొమ్మని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎదురయ్యేలా చేయి స్వామి. మేమిద్దరం జీవితాంతం హ్యాపీగా కలిసి ఉండేలా నీ బ్లెస్సింగ్స్ ఇవ్వు స్వామి, ప్లీజ్. వీడేంటి ఇక్కడ? వాడికి నేను షాక్ ఇద్దామనుకుంటే వాడే నాకు షాక్ ఇచ్చాడు. ఇంత నవ్వుతూ క్లోజ్గా ఉంది అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్సా? తన ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేయమని నాకే టార్గెట్ పెట్టాడంటే ఇందులో ఏదో మతలబు ఉంది. వాడు ప్రేమించే బుట్టబొమ్మ, వాడు ద్వేషించే అమ్మాయి ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. ఈ సంగతి తెలుద్దామంటే ఇంకో క్షణం నేను ఇక్కడున్నా, రిషి కంటపడ్డా చాలా ప్రమాదం.
జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు ఏ వైపు దూకాలో ఎల్లా కిల్లా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా పండుతోందే ప్రాయాల పంట చందమామని చంపవైన పండుతోందే మోహాల మంట సత్యభామ గుండెలోన తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు ఏ వైపు దూకాలో ఎల్లా కిల్లా రెండు పిల్లులు కొట్లాడుకొని రొట్టె ముక్క కోతిపాలు చేసినట్టు మరిద్దరం మన ఫిగర్స్ కోసం కొట్లాడి చివరికి ఆ ఇద్దరిని హీరో పాలు చేసాం. నేను ఆ టైప్ కాదు. నేను ఆడే టైపు కాదు. అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది కదా అని అబ్బాయిని హక్ చేసుకోలేను. అబ్బాయిగా పుట్టి అబ్బాయితో బతకలేను. నన్ను ఫోర్స్ చేయొద్దు. నన్ను కూడా బలవంత పెట్టద్దు. మేఘా నాదే, నేను ట్రై చేస్తాను. సంజన కోసం నా ప్రయత్నం ఆపను. బెస్ట్ ఆఫ్ లక్. ఆల్ ది బెస్ట్. అబ్బా వీడు మంచోడు వీడు చెడ్డోడు అని నువ్వు అంటావు కానీ ఇప్పటికైనా అర్థమైందా ప్రతి మనిషిలోనూ ఓ చెడ్డోడు ఉంటాడని? ఇప్పుడు చెప్పు. తన నమ్మిన క్లోజ్ ఫ్రెండ్ బతుకునే నాశనం చేయాలనుకుంటున్నాడంటే రిషిగాడు మంచోడా చెడ్డోడా? అబ్బబ్బబ్బబ్బా, ఈ టాపిక్ కాసేపు పక్కన పెట్టన్నా, అసలు టాపిక్లోకి రా. బుట్టబొమ్మ అంటూ బుట్టబొమ్మను కలుసుకోవడానికి వెళ్ళావు, ప్లాన్లు చేశావు, బాత్రూంలో ఇరుక్కున్నావు, బయటపడ్డావు. చివరికి ఎలాగలా ఉట్టికొట్టే దగ్గరికి రమ్మంటే వెళ్ళావు. అక్కడ ఆ బుట్టబొమ్మను వెతక్కుండా వాళ్ళిద్దరిని చూసి షాకే వచ్చేసానంటావేంటి? అక్కడ రిషిగాడు నన్ను చూసినా, నేను ఆ బుట్టబొమ్మతో కలిసి మాట్లాడడం చూసినా ప్రమాదం అనిపించింది. అందుకే వచ్చేశాను. అందుకే వచ్చేసావా? లేక ఆ బుట్టబొమ్మకి అనుమానం వచ్చిందన్న భయంతో వచ్చేసావా? అనుమానం ఏంటి భాషా? అదేనన్నా, నువ్వు ప్రిన్సివ్ కాదేమోనని.
నువ్వు ప్రిన్సు కాదేమోనని అనుమానం రావడం వల్ల నువ్వు అక్కడికి వెళ్ళి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో. చివరికి తనే ఫోన్ చేసింది కదా భాష. చివరికి ఎప్పుడో చీకటి పడిపోతున్న టైంకి నువ్వు ప్రిన్సు కాదని కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత చేసుండొచ్చుగా. నువ్వెవరో తెలుసుకొని నిన్నేదో చేయించాలన్న ప్లాన్తో చేసుండొచ్చుగా. నువ్వు చేస్తున్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, చివరికి తనే చేసి కలుద్దాము అంది. దీని వెనక ఏదో ఉందనిపించట్లేదు? పోన్లేనా, రిషిని చూసి నువ్వు వచ్చేయడమే మంచిదైంది. లేదంటే ఇప్పటి వరకు నువ్వు ఉండేవాడువో, లేదంటే నీ ఫోటోకి దండేస్తూ నేనుండేవాడినో. బుట్ట బొమ్మ, నన్నే అనుమానిస్తావా? చెప్తా నీ సంగతి. బుట్ట బొమ్మ. అన్నా అన్నా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడన్నా. ఏ హోమ్ మినిస్టర్ కూతురు అయితే నువ్వు చివరి చూపు కూడా దక్కవేమోనని. జాగ్రత్తగా మాట్లాడన్నా, జాగ్రత్తగా మాట్లాడు. హలో. హాయ్ ప్రిన్స్, గుడ్ మార్నింగ్. ఎవరికి గుడ్ మార్నింగ్? నీకా నాకా? డ్రామాలాడకు. నీకు అనుమానం వచ్చిందని నాకు అర్థమైంది. నేనెవరో తెలుసుకునే ప్రయత్నం చేయకు. నేను నీకు దొరకను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎలా ఉంటానో నువ్వు కనుక్కోలేవు. ఏం మాట్లాడుతున్నావు ప్రిన్స్? అర్థమైంది. నిన్న నీకు ఎదురు పడలేదన్న కోపంతో మాట్లాడుతున్నావు కదూ. చివరికి ఉట్టి కొట్టే దగ్గరికి రమ్మన్నాను కదా, ఎందుకు రాలేదు? చివరికి రమ్మనటం కాదు, మొదట నేనొచ్చినప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తలేదు? అనుమానం వచ్చే కదా. అనుమానం అనుమానం అంటావేంటి? నీ మీద, నీ ప్రేమ మీద నాకెందుకు అనుమానం ఉంటుంది? నేను నీ ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయలేకపోయానంటే నా దగ్గర ఫోన్ లేదు గనక. ఫోన్ లేదా? అవును, లేదు. సరదాగా నా ఫ్రెండే దాచేశాడు. అది మళ్ళీ నా చేతికి రాగానే తిరిగి నీకు ఫోన్ చేశాను. ఎవడా ఫ్రెండ్? అసలు వాడికి బుద్ధుందా? ప్లీజ్ తిట్టకు. తనను తిడితే నన్ను తిట్టినట్టే. నాకు నువ్వెంతో తను అంతే. సరే, అయిందేదో అయింది. ఆ దేవుడి సాక్షిగా కలుసుకోవాలి అనుకున్నాం, కుదరలేదు. ఇప్పుడు టైము, ప్లేసు నువ్వే చెప్పు. ఓకే, ఈ రోజు మనం కలుసుకుందాం. నమ్మమంటావా? ప్రామిస్, నేను వస్తాను. ఎలాంటి కన్ఫ్యూజన్ లేని ప్లేస్ చెప్పు. అలాగే ఒకరినొకరం చూడగానే ఈజీగా గుర్తుపట్టుకునేలా డ్రెస్ కోడ్ కూడా చెప్పుకుందాం. ఓకే, నాకిష్టమైన కలర్ వైట్. నీకిష్టమైన కలర్ ఏంటో చెప్పు. ఆ కలర్ డ్రెస్ వేసుకుని వస్తాను. వైలెట్. ఓకే, ప్లీజ్. చాక్లెట్ రూమ్. ఓకే, టైం ఈవినింగ్ 7 o'clock. 7ఆ? అప్పటికి చీకటి పడిపోతుంది కదా, కొంచెం ముందు కలవలేమా? ఇంకో గంటలో మనం ఎందుకు కలుసుకోకూడదు? 7 ఈజ్ మై లక్కీయెస్ట్ నంబర్. ఆ డేట్లో ఆ టైంలో కలుసుకున్న వారెవరు నన్ను జీవితంలో మర్చిపోలేరు. ఓకే, 7 o'clock, చాక్లెట్ రూమ్, వైలెట్ కలర్ డ్రెస్. నేను వస్తున్నాను. నేను నమ్ముతున్నాను. గుర్తుపెట్టుకో, ఇదే నిన్ను ఆఖరిగా నమ్మడం. ఈసారి నిన్నట్లా మిస్ చేసావనుకో, నిన్ను జీవితంలో నమ్మను. నాకు తాగుడు మూతలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఓకే, సాయంత్రం కలిసినప్పుడు నేనెంత సిన్సియరో నీకే అర్థమవుతుంది. సరేనా? బాయ్. బాయ్. ఇప్పుడు చెప్పన్నా, మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో నన్నెందుకు కొట్టావు? నిన్న ఏదో జరిగితే నువ్వు ఏదేదో చెప్పి టెన్షన్ పెట్టావు చూడు, అందుకు. ఫోన్ తన దగ్గర నుంచి మిస్ అవడం వల్ల ఆన్సర్ చేయలేకపోయిందంట భాష. ఇంకా నన్ను ప్రిన్స్ అనే నమ్ముతుంది. ఇప్పుడే కలుద్దామంటుంది. 7 కలుద్దామో అన్నావు, మొన్న 5 కదా నీ లక్కీ నంబర్ అన్నావు. టైమును బట్టి నా నెంబర్ కూడా మారుతుంది భాష. 7కి చీకటి పడుతుంది, 7కి కలుసుకొని వెళ్ళిపోదాం కదా అని బుట్టబొమ్మ అనుకుంటుంది. ఏ గెస్ట్ హౌస్కో హోటల్కో తీసుకెళ్లాలని
నేననుకుంటున్నాను. నేననుకున్నదే జరుగుతుంది. జరిగేలా కన్విన్స్ చేస్తాను. అవ్వకపోతే బలవంతంగానైనా పట్టుకుపోతాను. పట్టుకుపోయి తన బ్రతుకుని నాశనం చేసేస్తాను. అలా అయ్యాక ఆ బుట్టబొమ్మ ఎప్పటికీ రిషికి ఎదురుపడదు. బుట్టబొమ్మని నేనేం చేశానో చెప్పి వాడి నరాల్ని తెంపేస్తా. అన్నా అన్నా వద్దన్నా, తప్పనా నా మాట. ఏ తప్పు? ఫ్రెండ్ అని నమ్ముతుంటే ఆ రిషి ఒక అమ్మాయి బ్రతుకు నాశనం చేయడం తప్ప? వాడి ప్రియురాల్ని నేను నాశనం చేయడం తప్ప? ఏ తప్పు చెప్పు? ఏ తప్పు? రెండూ తప్పేనన్నా. రిషి ఆ అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకుంటున్నాడో తెలియదు గనక దాని గురించి నేనేం మాట్లాడలేను. కానీ ప్రేమ నమ్మి వస్తున్న ఒక అమ్మాయిని ఇలా పాడు చేయడం తప్పన్నా. చూడు భాష, దేవుడు ప్రసన్నం అవ్వాలని చెప్పి ఇంకో జీవిని బలిస్తాం. ఇది అలాగే అనుకో. నా పగ చల్లారాలంటే వాడు కుమిలి కుమిలి ఏడవాలి. వాడలా ఏడవాలంటే వాడి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ఆ బుట్టబొమ్మ నా చేతుల్లో నాశనం అవ్వాలి. నాశనం అవ్వాలి.